మాయ మాయ వద్దు మాయ మాయ వద్దు మాయ మాధురి, నీ గత స్మృతుల్ని దహించి వేస్తున్న ఈ నిప్పు వెలుగుతో నీ భవిష్యత్తుని కాంతివంతం చేయాలన్నదే నా ప్రయత్నం అమ్మా. మాధురి, పసుపు కుంకాలు ఆడతనానికి ప్రతిరూపాలమ్మా. అర్ధాంతరంగా కోల్పోయిన భర్తతో పాటు వాటిని కూడా పోగొట్టుకుంటే ఆడతనానికి అర్థం లేదమ్మా. నిన్ను నేను కని పెంచకపోయినా, కని పెంచిన కొడుకు పోయినా నిన్నే కనిపెట్టుకుని ఉన్న నేను కోరుకునేదేమిటో తెలుసా అమ్మా? నిండు నూరేళ్లు నువ్వు పసుపు కుంకాలతో వర్ధిల్లాలని. అవును, క్రమం తప్పకుండా మందులేసుకోండి మామయ్య అంటూ నా ఆరోగ్యం గురించి ఎందుకమ్మా అంత ఆరాటపడతావు? రోజు నువ్వు వెక్కి వెక్కి ఏడుస్తుంటే నేను జీవోత్సవంలా చూస్తూ కుమిలిపోవాలనా? అమ్మా, నీ ఆరాటానికి అర్థం ఉండాలన్నా, నేను ఆరోగ్యంగా నీ కళ్ళ ముందు తిరగాలన్నా నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోవాలమ్మా. మీరిద్దరూ సుఖ సంతోషాలతో పిల్లా పాపలతో 10 కాలాల పాటు పచ్చగా ఉంటే చూసి సంతోషంగా కన్నుముయ్యాలన్నదే నాకు మిగిలి ఉన్న ఒకే ఒక్క ఆశ. చెప్పమ్మా, నీ అభిప్రాయం ఏమిటో చెప్పు. అలాగే మాయా, మీ ఇష్టం. శుభం. సార్, నాదో చిన్న రిక్వెస్ట్. ఏమిటి? మాధురి గత జీవితం గురించి ఎక్కడా ప్రస్తావించకండి సార్, ముఖ్యంగా మా అమ్మ దగ్గర. అలాగే బాబు, అలాగే. సుజాత, అమ్మాయి కుంకుమ పెట్టి లోపలికి తీసుకెళ్ళు. ఎన్నిసార్లు పెడతారు కుంకుమ? ఏమిటో మనం మాట్లాడేది? అదే, వచ్చేటప్పుడు పసుపు కుంకాలతోనే వచ్చాం, వేరే కుంకుమ ఎందుకు అని. అది సాంప్రదాయం అమ్మా, ఇది ఆచారం. సుజాత, నువ్వు కుంకుమ పెట్టు. రామ్మా. ఇంకా బయలుదేద్దామా? ఎక్కడికి? మన ఇంటికి. ఇది మన ఇల్లే కదా. ఇది మన ఇల్లు ఎలా అవుతుంది? పెళ్లి వాళ్ళది. ఎందుకు వచ్చాం? పెళ్లికని వచ్చాం. అప్పుడే 10 రోజులు అయిపోయింది. ఇంకా ఇక్కడ ఉంటే ఏం బాగుంటుంది చెప్పు? మాటి మాటికి అడ్డొచ్చావంటే నీకు మర్యాదగా ఉండదు. ఇన్నాళ్ళు ఓపిక పట్టాను, ఇక నా వల్ల కాదు. అవకాశాలు అన్ని వేళలా రావు. అది లక్షాధికారి కోడలైనప్పుడే ఒకసారి అవకాశం వచ్చింది. దాని దురదృష్టం వల్ల పాడిపోయి ఆ అవకాశం చేజారిపోయింది. ఇప్పుడు కోటీశ్వరుడింటికి కోడలయ్యింది. ఏదెన్నాళ్ళుంటుందో తెలియదు. ఈ లోపే నేననుకున్నది సాధించాలి. ఇదిగో, నువ్వు నోరెత్తావంటే నేను నోరెత్తాల్సుంటుంది. నువ్వు, మాధవరావు, వంశీ ముగ్గురు కలిసి ఆడిన నాటకాన్ని ఆ ముసలిదాని ముందు బయట పెడతాను. ముండమోపికి పెళ్లి చేశారన్న విషయం తెలిస్తే దాని బతుకు మొక్కలైపోతుంది. ఆలోచించుకో. నీ చెల్లెలి కాపురం సరిదిద్దుకుంటావో చెడగొట్టుకుంటావో నీ చేతుల్లో ఉంది. రామ్మా, రా. తీసుకో. ఇవన్నీ నాకెందుకు పిండిగారు? ఎందుకంటావేమిటమ్మా? తల్లి తండ్రి లేని నా కోడల్ని అన్నీ నువ్వే పెంచావు. ఏమిచ్చినా నీ రుణం తీర్చుకోలేను. ఏదో నా తృప్తి కోసం నా బిడ్డలాంటి దానివి. తీసుకోమ్మా. ఏమ్మా, నేనేమన్నా తప్పు మాట్లాడానా? ఎంత మాట అన్నారు పిండి గారు. ఇన్నాళ్ళు మాలో ఒకరిగా పెరిగిన మాధురిని మేం వదిలి వెళ్ళిపోతున్నాం అన్న బాధ నన్ను ఆయన్ని కలిసి వేస్తోంది. ఇక మాధురి మా పిల్ల కాదేమోనన్న బాధతో ఆయన భోజనం కూడా సరిగా చేయట్లేదు పిండి గారు. మాధురి మీ పిల్ల కాదని ఎవరన్నారమ్మా? అయినా మీరు ఇక్కడి నుంచి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది? ఈ ఇల్లు మాత్రం మీది కాదా? పిచ్చి ఆలోచన పెట్టుకోకుండా అందరూ కలిసి సంతోషంగా ఇక్కడే ఉండండి, సరేనా? తీసుకోమ్మా. మీదెంత మంచి మనసు పిండి గారు.
ఎక్కడికి? ముంబై వెళ్తున్నారా? అవును మాధురి, న్యూరాలజిస్ట్ కాన్ఫరెన్స్కి అటెండ్ అవ్వాలి. వెంటనే వచ్చేస్తానుగా. నాకెందుకో భయంగా ఉంది. భయమా? ఎందుకు? ఎప్పుడో ఏదో జరిగిందని అదే మనసులో పెట్టుకుంటే ఎలా? నువ్వు అనవసరంగా కంగారు పడితే అసలు విషయం అమ్మకు తెలిసిపోతుంది. చూడు, నాకేం కాదు. తొందరగా వచ్చేస్తారుగా? అలాగే, పద. ఇవన్నీ బంగారు నగలే. అమ్మగారుకున్న 7 వారాల నగల్లో ఇవి 4వ వంతేనండి. 3 నెలలకు ఒకసారి వీటిని తీసి శుభ్రం చేస్తుంటాను. అయ్యో, వెక్కుళ్ళు వస్తున్నట్టున్నాయి. ఉండండి, మంచినీళ్ళు తీసుకొస్తాను. తీసుకోండి. చాలే, వస్తాను. సరే. బొల్లారం బొప్పారం చత్వారం మాదాపూరు శిల్పారామం. నువ్వు ఉండమ్మా. ఏ? అమ్మా అమ్మా ఏమిట్రా? త్వరగా రామ్మా. ఏమిటి? అమ్మా, నీకు గుడ్ న్యూస్ అమ్మా. ఏమిటో? మా హాస్పిటల్ కి లంగోటి బాబా వచ్చాడు. పాత మ్యాజిక్ అంట, నాకు కొత్తగా నేర్పించాడమ్మా. మ్యాజిక్? ఆ ఇదిగో ఈ రింగ్ ఉంది కదమ్మా, ఈ రింగ్ ఇప్పుడు బ్యాంగిల్ అవుతుంది. బ్యాంగిల్ అవుతుందా? ఆ. ఎలా? ఎలాగంటే ఈ రింగ్ ఇక్కడ వేసాను కదా, ఇది పెరిగి పెద్దదే బ్యాంగిల్ అవుతుంది అనమాట. ఇప్పుడు మేము ముగ్గురులో ఒకరి దగ్గర నుంచి నేను బ్యాంగిల్ బయటికి తీస్తాను. ఆ? సరేనా? చూడు, నీ దగ్గర తీనమ్మా. అమ్మా, నీ దగ్గర నుంచి. వద్దులే, నువ్వే బంగారానివి, మళ్ళీ నీ దగ్గర నుంచి బంగారు కాదు ఎందుకు? మరి నేను? నువ్వు వద్దే, నువ్వు ఇత్తడివి. తప్పదమ్మా. బొమ్మ, నా పుత్తడి బొమ్మ నీ దగ్గర నుంచి తీస్తానే. బ్యాంగిలా నా దగ్గర ఎందుకు ఉంటుంది? మ్యాజిక్ పాడా? మ్యాజిక్ పాడా? బాబా రా బాబా, మ్యాజిక్ పాడుతుంది బాబా. కళ్ళు పోతాయా? ఎవరివి? నీయే. చూడు, బంగారు బుగాది నీ దగ్గర ఉందన్న విషయం నాకు తెలుసు. నేను చేపెడితే బాగుండదు, నువ్వే బయటికి తీ. ఈ ఇల్లు రామాలయం అయితే దాంట్లో నేను హనుమంతుని. తీసేమా సోర్పనక. అరే, ఏదో గుచ్చుకుంటోంది. దొంగ బంగారం కదా, షార్ప్గా ఉండి గుచ్చుకుంటుంది. ఇది నా దగ్గరికి ఎలా వచ్చింది? అమ్మో, మ్యాజిక్. మీ మ్యాజిక్ చాలా బాగుందండి. మ్యాజిక్ కదన్న విషయం నీకు తెలుసు కానీ వెళ్ళి పని చూసుకోమ్మా. ఇదిగో చెవట వాసన వస్తుంది, దీన్ని బాగా పినాలు పెట్టి వాష్ చేయి. వసు వసు, ఆ. నాకు వడ్డానం తీసి పెట్టువు. దానికి ఎంతసేపే? ఏది నీ కొలతలు ఎంత? ఎంత ఉందంటే వాడు నాయన ₹1,00,00,000 ఏమిటోరా నీ మ్యాజిక్లు గోలేమిటో నాకేం అర్థం కావటం లేదు. అవునమ్మా, మంచోళ్ళకి కొన్ని మ్యాజిక్లు అర్థం కావు. మేవ్, నువ్వు దాన్ని బాగా క్లీన్ చేయి. నేను కొంతమందిని ఎలా క్లీన్ చేయాలని ప్లాన్ వేసి వస్తాను. ఏంటి వసు నువ్వు చెప్పేది? అయితే ఇదంతా మ్యాజిక్ కాదా? మ్యాజిక్ నా తొక్క. నువ్వు ఊపుకుంటూ మంచినీళ్ళకి వెళ్ళావు కదా, ఆ మహానటి అంటూ ఆ గాజు నొక్కేసింది. మరి ఈ విషయం పెద్దమ్మ గారికి చెప్పొచ్చుగా. ఆ మాత్రం నాకు తెలియదంటే, తన కోడల తరపు వాళ్ళు ఇలాంటి వాళ్ళని తెలిస్తే అమ్మ ఫీల్ అవుతుందేమోనని చెప్పలేదు. అవునా? ఇదిగో ఈ రోజు నుంచి మన 4 కళ్ళు ఈ ఇంటినే కనిపెడుతుండాలి. నీదెంత మంచి మనసు వాసు. నువ్వు పెద్ద మనిషి అయిన దగ్గర నుంచి ఇదే మాట అంటున్నావు బాసు. నా బంగారు తల్లి, మా ఇంటికొచ్చిన మహాలక్ష్మి అమ్మ నువ్వు. నీకోసమని నగలు పట్టుచీరలు తెప్పించాను. పట్టుచీరలు ఇప్పుడు ఎందుకు అత్తయ్యా? ఎందుకంటావేమిటమ్మా, రేపు వరలక్ష్మి వ్రతం. వరలక్ష్మి వ్రతమా? అవునమ్మా, ఆ తల్లిని పూజించి 10 మంది ముత్తైదుల ఆశీస్సులు అందుకుంటే సకల సౌభాగ్యాలు కలుగుతాయంటారు. అది కాదత్తయ్య, ఆయన ఊళ్ళో లేకుండా. పిచ్చి తల్లి, ఇది ఆడాళ్లు చేసుకునే పండగ. మీ ఆయన వస్తాళ్లే, నువ్వు మీ వదిన వెళ్ళి 10 మంది ముత్తైదువులు పిలవండి. వ్రతం మాత్రం ఘనంగా జరగాలి. తారా.